నెల్లూరు టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలు మొదలయ్యాయి. వైసీపీలోకి 300 మంది యువకులు కండువాలు కప్పుకొని మరీ పార్టీలోకి జంప్ అయ్యారు. అయితే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. అయితే జగన్ను సీఎం చేస్తామంటూ యువకులు నినాదాలు చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలుగా వెళ్లారు. అయితే టీడీపీ కూటమిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు యువకులు. వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో ఉంది, ఒకసారి దాన్ని చూద్దాం. ఏర్పడి సుమారుగా 1.5 సంవత్సరం అయింది. ఇంకా 3.5 సంవత్సరం పాటు వారికి పరిపాలించే అధికారం కూడా ఉంది. అయితే ఈరోజు మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి మాట మీద నిలబడట్లేదన్న ఆలోచనతో ఈరోజు చాలా మార్పును కూడా ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. నెల్లూరు నగర నియోజకవర్గంలో మొదటి రోజు నుంచి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయం కావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అండగా నిలవడం కూడా జరుగుతూ ఉంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ అనేక మంది ఈ గడిచిన 1.5 సంవత్సరంగా అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా కూటమిని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలో చేరడానికి ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఈరోజు అరవ రాజా ఆధ్వర్యంలో తను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అంటే కూటమి పాలకులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ అక్కడ ఎట్లాంటి పేదవాడికి ఒక మంచి జరగట్లేదన్న ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేయడానికి కానీ అలానే వైఎస్ఆర్సీపీతో నడవడానికి కానీ ముందుకు రావడం కూడా జరిగింది. ఈరోజు సుమారుగా తనతో పాటు ఒక 200 మంది యువకులందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. నేను తప్పకుండా మాట చెప్తా ఉన్నాను, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అన్ని వర్గాలకి మంచి చేసే క్రమంలో ఈరోజు నాతో పాటు కానీ పార్టీతో పాటు ఎవరైతే నడుస్తూ ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నాతో పాటు కానీ పార్టీతో పాటు కానీ నడిచి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం కావడంలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉండేలాగా వారందరికీ సముచిత న్యాయం ఉండేలాగా తప్పకుండా నేను చేస్తానని వారికి కానీ వారితో పాటు వచ్చిన వారందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ 3.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేయడానికి వైఎస్ఆర్ ఈరోజు కూటమి అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. కిరణ్, ఇప్పుడు టీడీపీ కూటమిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికార పార్టీ నుంచి అంటే టీడీపీ బీజేపీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలస వెళ్లడం అనేది ఈ అంశాన్ని ఎలా చూడాలి? దాదాపుగా 300కి పైగా యువకులు పార్టీలో చేరడం అనేది ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు? కౌసల్య, నెల్లూరు పట్టణ టీడీపీ నుంచి వైసీపీలోకి యువకులు భారీగా చేరారు. దాదాపు 300 మంది పైగా యువకులు చేరడం జరిగింది. అయితే వారు టీడీపీ బీజేపీ పార్టీల నుంచి చేరారు. అయితే వైసీపీ ఇన్ఛార్జ్ పర్వత చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులు ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా టీడీపీ కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుంది. అంతేకాకుండా టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను గాలి కొదిలేసింది. ఈ గాలి కొదిలేయడం వల్ల ఏదైతే అసంతృప్తి వస్తుందో ఆ అసంతృప్తిని ప్రతిపక్ష వైసీపీ సమర్థవంతంగా క్యాచ్ చేసుకుంటుంది. అయితే ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు వెళ్తాయి, కానీ ఇక్కడ రివర్స్ జరుగుతోంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు వెళ్తున్నాయి. ఇది ఈ మార్పు కోరుకుంటున్నారా లేక అవకాశం కోసం రాజకీయాలు నడుస్తున్నాయా అనేది కూడా మనం ఆశ్చర్యకరంగా చూడాలి. ఏదైతే నెల్లూరు పట్టణంలో మంత్రిగా ఉన్నారు మా నారాయణ మంత్రిగా ఉన్నారు. ఆయన నెల్లూరు సిటీ అభివృద్ధి చేయడానికి కూడా ఆయన తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ఈ యువకులు 300 మంది ఒకేసారి చేరడం, అందులో యువకులు చేరడం కూడా ఆహ్వానించదగ్గ విషయం అంటూ పర్వత చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏదైతే కష్టపడిన వారికి న్యాయం చేస్తాం, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తాం అంటూ ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. కౌసల్య, అయితే టీడీపీ కూటమిపై ఈ రకంగా అసంతృప్తి వ్యక్తం అవ్వడానికి గల కారణం ఏమంటారు? కౌసల్య, ఏదైతే టీడీపీ కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అంతేకాకుండా యువకులకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించలేదు. టీడీపీ కూటమి ఇచ్చిన హామీల్లో యువకులకు అందులో నిరుద్యోగ వృత్తి ఇస్తామని హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరలేదు. తర్వాత ఏదైతే మహిళలకు సంబంధించిన హామీలు కానీ డ్వాక్రాకు సంబంధించిన మాఫీ కానీ లేకపోతే ఏదైతే టీడీపీకి ఏదైతే ఉచిత ప్రయాణం బస్సు హామీ ఇచ్చారో వాటి మీద విపరీతంగా రోజు గొడవలు జరుగుతున్నాయి.
దానిపై మహిళల ఏదైతే పురుషులకు సీటు దొరకడం లేదని కొట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. తర్వాత ఏదైతే రైతు భరోసా రైతులకు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభావ కూడా చాలా మంది రైతులకు పడలేదు. ఇలా టీడీపీ సూపర్ హామీలు ఇచ్చిన సూపర్ హిట్ అంటూ టీడీపీ బహిరంగ సభలు నిర్వహించినా కూడా క్షేత్రస్థాయిలో ఆశించినంతగా ప్రయోజనాలు చేకూరలేదు. అదేవిధంగా ఏదైతే టీడీపీ కార్యకర్తలకు కానీ బీజేపీ కార్యకర్తలకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వారికి పనులు జరగలేదు. ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం లేదు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో టీడీపీ బీజేపీ మధ్య టీడీపీ జనసేన వైసీపీ మధ్య విభేదాలు ఉండడం, అవి పెరిగి పెద్దవి కావడంతో కొంతమంది పార్టీలు మారడం కూడా జరుగుతుంది. ఏదైతే ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పర్వత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ 300 మంది యువకులు నేడు చేరడం జరిగింది. కౌసల్య, 300 మంది యువకులు ప్రతిపక్షంలో చేరడం అనేది నెల్లూరు టీడీపీకి మాత్రమే బిగ్ షాకా, లేదంటే మొత్తం కూటమి ప్రభుత్వానికే బిగ్ షాక్ గా చెప్పచ్చా? కౌసల్య, ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలకు వలసలు పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో పుట్టపర్తి నియోజకవర్గం కావచ్చు, ధర్మవరం కావచ్చు, తర్వాత నెల్లూరు సిటీ కావచ్చు, తర్వాత ఏదైతే మైలవరం నియోజకవర్గం కావచ్చు, వేరు నియోజకవర్గాల్లో కూడా అక్కడక్కడ అధికార పార్టీ నుంచి సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు లాంటి వారు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. కారణం ఏంటి అంటే ఏదైతే అధికార పార్టీలో ఆశించిన ప్రయోజనం లభించలేదు, ఆశించిన గౌరవం లభించలేదు. అయితే అదే ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తే కనీసం గౌరవ హోదా దక్కుతుంది, భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. ఇవన్నీ వ్యవహారాలు చూసినప్పుడు క్షేత్రస్థాయిలో టీడీపీ కూటమి పైన అసంతృప్తి పెరుగుతుంది. అదే ప్రతిపక్ష పార్టీలోకి పోయి ఇప్పటి నుంచే కష్టపడితే భవిష్యత్తులో అవకాశం వస్తుందంటూ కొన్ని చోట్ల ఈ వలసలు జరుగుతున్నాయి. అయితే ఈ వలసలు అధికార పార్టీకి లాభమా నష్టమా అంటే ఈ పరిస్థితుల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీకి సంబంధించిన నేత పార్టీ మారినా కూడా అధికార పార్టీ నేతలు పెద్దగా స్పందించరు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలు ఏమీ కనిపించవు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నాయకుడు పార్టీ వదిలితే అందుకు సంబంధించినట్టు నేతలు సర్ది చెప్పేవారు, భవిష్యత్తులో అవకాశాలు వస్తాయంటూ ఆశలు భరోసాలు నింపేవారు. అయితే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి 165 మంది కూటమి సభ్యులు, దాదాపు 164 మంది కూటమి సభ్యులు గెలవడంతో క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలతో సమన్వయం లేకపోవడంతో ఈ వలసలు పెరుగుతున్నాయి. కౌసల్య, బేసిక్ గా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి అయితే మారడం, వలసలు ఉండడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు అధికార పార్టీ నుంచి ఇలాగా ప్రతిపక్షానికి ఇలా వలసలు వెళ్ళడం అనేది, అంటే 300 మంది యువకులు చేరడం అనేది ఇది పెద్ద పరిణామంగానే చూడాలి. అయితే ఇప్పుడు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది ఖచ్చితంగా కూటమి వైఫల్యం అని చెప్పాలా? కౌసల్య, అధికార కూటమిలో 3 పార్టీల మధ్య లుకలుకలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య సమన్వయం లేదు. అంతేకాకుండా మనం అసెంబ్లీ సమావేశాల్లో కూడా గమనించాం. ఏదైతే ప్రతిపక్షం హాజరు కాకపోవడంతో అధికార పార్టీ సభ్యులు కూడా ప్రతిపక్షంలాగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. ఏదైతే అధికార పార్టీని నిలదీసిన పరిస్థితి ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రోడ్లు అనుకున్న పరిస్థితిలో రోడ్లు డెవలప్ చేయలేదు, నియోజకవర్గాలకు నిధులు ఇవ్వలేదు, ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలి, వాటర్కి నిధులు లేవు, పంచాయతీకి నిధులు లేవు అంటూ ఎమ్మెల్యేలు ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీశారో ఆ పరిస్థితి రాబోయే రోజుల్లో ప్రజల నుంచి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న ఈ 3 పార్టీలు సమన్వయం లేకపోవడం కూడా వైఎస్ఆర్సీపీలోకి వలసలు పెరగడానికి కారణమైందంటూ ఒక ప్రచారం నడుస్తుంది. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, నెల్లూరు టీడీపీకి ఒక బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. టీడీపీ బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలు అయితే మొదలైపోయాయి. వైసీపీలోకి 300 మంది యువకులు కండువాలు కప్పుకొని మరి పార్టీ మారడం జరిగింది. అయితే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. అయితే జగన్ను సీఎం చేస్తామంటూ కూడా యువకులు నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు అయితే పెరుగుతూ ఉన్నాయి. టీడీపీ కూటమిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు యువకులు. ఈ సందర్భంలోనే 300 మంది యువకులు ప్రతిపక్షంలోకి చేరినట్టుగా తెలుస్తోంది.